కోట్ ఎక్కడ? సో ఈ విధంగా కస్టమర్లకి చాలా అంటే మంచి మంచి ఫీచర్స్ అందించి బెస్ట్ ప్రైస్ తోటి కూడా సేల్ చేస్తూ ఉంటారు. అలాగే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి కూడా బెస్ట్ ప్రైస్ తోటి ఈ స్టోరేజ్ క్లాస్ డబ్బులు తగ్గించి మంచిగా నేను ఒక ఫీచర్ తోటి మరొక స్టోరేజ్ క్లాస్ ఇస్తానని కొత్త స్టోరేజ్ క్లాస్ ప్రవేశపెట్టాడు. ఎవరు ఎవరు ఏడబ్ల్యూఎస్ వాడు. ఎక్కడ? S3లో. అంటే అంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది ఎక్సలెంట్ స్టోరేజ్ క్లాస్. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది ఎక్సలెంట్ స్టోరేజ్ క్లాస్. కానీ ఇది రేట్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ. అంటే 1 నుంచి 60 డేస్తో ఇది నడవాలంటే చాలా కష్టం అవుతుంది మా క్లయింట్కి. బిజినెస్ కాస్ట్ ఎక్కువైపోతుంది. బట్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్. హే బాస్, ప్లీజ్ గివ్ మీ సమ్ కైండ్ ఆఫ్ అదర్ ఆప్షన్ అంటున్నాడు. ప్లీజ్ గివ్ మీ సమ్ కైండ్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ టు రిడ్యూస్ మై బిజినెస్ కాస్ట్. ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు. అప్పుడు నేనేం చేశాను? అప్పుడు ఏడబ్ల్యూఎస్ని అడిగితే ఏడబ్ల్యూఎస్ వాడు ఇలాంటి అడిగినటం వల్ల వాళ్ళు ఏం చేశారు తెలుసా? దే ప్రొవైడెడ్ a new storage class. స్టాండర్డ్ క్లాస్ స్టోరేజ్ క్లాస్ లాగే పనిచేస్తుంది. అలాగా డేటా పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. నీ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. స్మూత్గా మీ కస్టమర్స్ ఈ డేటాని యాక్సెస్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా. కానీ ప్రైస్ మాత్రం కొంచెం తగ్గిస్తా. స్టాండర్డ్ కాకుండా కొంచెం తగ్గిద్ది. అది చెప్పాను ఇందాక 7,000 మాదిరి అట్లా తగ్గిద్ది. సేమ్ టు సేమ్ ఉంది. దీన్ని ఈ స్టోరేజ్ క్లాస్ని తీసుకోండి అని చెప్పారు. ఎస్, దాన్నే ఏమన్నాడంటే స్టాండర్డ్ అని రాసి ఐఏ అని రాశాడు. ఐఏ, స్టాండర్డ్ ఐఏ స్టోరేజ్ క్లాస్. ఐఏ అంటే ఏంది అసలు? ఐఏ అంటే ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అని అర్థం. ఐఏ అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. అంటే డేటా అనేది ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తాను. ఇన్ఫ్రీక్వెంట్ అంటే అప్పుడప్పుడు యాక్సెస్ చేసేదాన్ని మనం ఇన్ఫ్రీక్వెంట్ అంటాం. ఫ్రీక్వెంట్ అంటే ఏంది? వెంట వెంటనే. ఇన్ఫ్రీక్వెంట్ అంటే ఏంది? కొంచెం టైం ఇచ్చి అన్నట్టుగా. కాబట్టి ఇన్ఫ్రీక్వెంట్ అనే దానికి ఐఏ అన్నాడు. ఐఏ ఇన్ఫ్రీక్వెంట్ అన్నాడు. సో అంటే ఆ పేరు పెట్టేశాడు. ఆ స్టోరేజ్ క్లాస్కి స్టాండర్డ్ ఐఏ అని పేరు పెట్టేసి మరొక స్టోరేజ్ క్లాస్ని రిలీజ్ చేశాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. దీనిలాగే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎవరిలాగా? స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లాగే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ ఇది వెరీ వెరీ లెస్ కాస్ట్ అన్నాడు. అప్పుడు వెంటనే ఇందాక నేను చెప్పాను కదా, స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ని 1,00,000 మంది ఉపయోగిస్తే ఇప్పుడు 1,00,00,000 మంది స్టాండర్డ్ ఐఏ స్టోరేజ్ క్లాస్ను ఉపయోగిస్తున్నారు. స్టాండర్డ్ ఐఏ అదేంది? ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాస్ని ఇప్పుడు ప్రపంచంలో 90% ఉపయోగిస్తున్నారు అనమాట. ఎందుకు? తగ్గింది. అదే ఫీచర్తో ఈ క్లాస్ ప్రవేశపెట్టాడు, స్టాండర్డ్ ఐఏ అని. ఓకే, స్టాండర్డ్ ఐఏ అనే స్టోరేజ్ క్లాస్ పెట్టి మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. ఏం లేదు, స్టాండర్డ్ ఐఏ కంటే ఇంకా తక్కువ ప్రైస్ ఉన్న స్టాండర్డ్ ఐఏ స్టోరేజ్ క్లాస్ కంటే కూడా ఇంకా తక్కువ ఉన్న మరొక స్టోరేజ్ క్లాస్ని ప్రవేశపెట్టాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. అదేంది ఆ స్టోరేజ్ క్లాసు? దాని గొడవ ఏంది? ఏం లేదు. నువ్వు గాన నీ డేటా నీ బకెట్ మీద ఆ డేటా స్టోరేజ్ అనేది ఆ స్టోరేజ్ క్లాస్ అనేది అప్లై చేస్తే ఏమైందో తెలుసా? నీ డేటా అనేది ఓన్లీ సింగిల్ అవైలబిలిటీ జోన్లో మాత్రమే, అంటే సింగిల్ ప్లేస్లో మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ ప్లేసెస్లో ఉండదు. ఎస్, that means what? If you apply a storage class, S3 people AWS people will maintain your data in a single location. అంతే. ఏ స్టోరేజ్ క్లాస్ అది? ఎస్, దాని పేరే చూడండి. దాని పేరే ఏం చెప్పాడు తెలుసా? స్టాండర్డే, దాని నుంచి వచ్చిన స్టోరేజ్ క్లాసే అది. స్టాండర్డ్ 1 జోన్ అన్నాడు. ఓకే, స్టాండర్డ్ 1 జోన్. ఇది ఈ మాదిరిగా స్టాండర్డ్ అనే క్లాస్ని తీసేసి ఇట్లాగా కస్టమర్ల దగ్గర చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసే, ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్నే సింపుల్గా ఇది ఒకటి అన్నాడు. ఇది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ హోల్ అండ్ సోల్ నువ్వు తీసుకుంటే ఇంత ప్రైస్ ఉంటుంది అని చెప్పాడు. అట్లా కాదు, స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ తీసుకొని మరొక స్టోరేజ్ క్లాస్ తయారు చేశా, దీన్ని తీసుకొనే మరొక స్టోరేజ్ క్లాస్ తయారు చేశా. దీని ఫీచర్స్ ఉంటాయి, దాని ఫీచర్సే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ స్టోరేజ్ క్లాసు రాశాను. ఈ స్టోరేజ్ క్లాస్ ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ ఐఏ, ఇది స్టాండర్డ్ ఐఏ స్టోరేజ్ క్లాస్.
ఈ స్టోరేజ్ క్లాస్ గొడవ ఏంటంటే స్టాండర్డ్ 1 జోన్ అంతే, స్టాండర్డ్ 1 జోన్ ఇది. ఇదేమో స్టాండర్డ్ 1 జోన్ స్టోరేజ్ క్లాస్, ఇదేమో స్టాండర్డ్ ఐఏ స్టోరేజ్ క్లాస్. ఇట్లా అనమాట. అంటే నీ డేటా ఈ విధంగా స్టాండర్డ్ ఐఏలో మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ అవుతాయి, మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ డేటా అనేది ఎస్ఎస్డిలోనే ఉంటుంది. ఆహా, ఇక్కడ ఇక్కడ మాత్రం సింగిల్ కాఫీ మెయింటైన్ అయ్యింది, బట్ సింగిల్ ప్లేస్. మల్టిపుల్ కాఫీస్ బట్ మల్టిపుల్ ప్లేసెస్. ఇది మల్టిపుల్ కాఫీస్ విత్ మల్టిపుల్ ప్లేసెస్. రైట్ రైట్, మల్టిపుల్ ప్లేసెస్ మల్టిపుల్ కాఫీస్ ఎస్ఎస్డిలో మెయింటైన్ అయ్యింది, బట్ సింగిల్ కాఫీ సింగిల్ ప్లేస్ ఎస్ఎస్డిలో మెయింటైన్ అయ్యింది డేటా. చూసుకో అన్నాడు. ఎస్ అంటే స్టాండర్డ్ 1 జోన్ ఇది ఒక క్లాసు, స్టాండర్డ్ ఐఏ ఇది మరొక క్లాసు. ఎందుకు అలాంటి ఫీచర్స్ కావాలని అడుగుతూ ఉంటారు కస్టమర్లు. అలాంటి వాళ్ళ కోసం ఈ క్లాసులు ప్రవేశపెట్టాడు. అంటే ఈ క్లాసులు మనం ఎప్పటికెప్పుడు అలా మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉంటే మనం మార్చేయచ్చు స్టాండర్డ్ క్లాస్. సార్ అసలు ఈ స్టోరేజ్ క్లాసెస్ని మార్చడం ఎలా మాకు చెప్పలేదే? అదే చెప్పడానికి గొడవ అంతా. అసలు ఈ స్టోరేజ్ క్లాసులు గొడవ గురించి తెలిస్తే అక్కడికి వెళ్తే ఇవన్నీ కనపడతాయి. స్టాండర్డ్, గ్లేషియరు, రెడ్యూస్డ్ రెడెండెన్సీ, స్టాండర్డ్ ఐఏ, తర్వాత స్టాండర్డ్ 1 జోన్, ఇవన్నీ క్లాసులు కనపడతాయి. వీటన్నిటి గురించి మనం ముందుగానే థియరిటికల్గా తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో ఇదే కదా అని చెప్పొచ్చు. అట్లా ఇది ఇంటర్వ్యూలో అడుగుతారా ఏంది? మొత్తం అడుగుతారు, నేను చెప్పింది మొత్తం అడుగుతారు ఇంటర్వ్యూలో. ఏమేమి స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, ఏ స్టోరేజ్ క్లాస్ ఎప్పుడు తీసుకున్నారు, లాస్ట్ మీరు వర్క్ చేసిన కంపెనీలో S3 మీద పనిచేశారా, చేస్తే ఏ స్టోరేజ్ క్లాసెస్ అప్లై చేశారు మీరు, అసలు ఒక స్టోరేజ్ క్లాస్ ఇంకో స్టోరేజ్ క్లాస్కి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది, వై డూ చేంజ్ దాట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఇంక ఇంతే, దీన్ని చెప్పుకుంటూ వెళ్తా ఉండటమే. ఇదేనా? ఇంక ఇదే నేను చెప్పిందే నువ్వు టాస్క్ లాగా ఇలా చేశాను, ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా నేను చేశాను, ఇంక చెప్తా వెళ్తా ఉండటమే, అంతే సింపుల్గా. ఎస్ ఇంతే. అయితే ఇప్పుడు ఇంక AWS చాలా తెలివైన వాళ్ళు, ఇంక కస్టమర్లు ఇంకా తెలివైన వాళ్ళు. కస్టమర్ల కంటే క్లయింట్ ఇంకా చాలా తెలివైనవాడు. క్లయింట్ చాలా తెలివైనవాడు. క్లయింట్ ఏమన్నాడు తెలుసా? బాబు అర్జెంట్ స్టోరేజ్ క్లాస్ మార్చేసే అన్నాడు. ఇప్పుడు ఏ స్టోరేజ్ క్లాస్లో ఉన్నా నేను స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో ఉన్నా. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ నుంచి అర్జెంటుగా స్టాండర్డ్ ఐఏలోకి మార్చవా అన్నాడు. వెంటనే మార్చా. మళ్ళీ మార్చిన తర్వాత 2 నెలల తర్వాత వచ్చి స్టాండర్డ్ ఐఏ కాదు గ్లేషియర్లోకి చేంజ్ చేయవా అన్నాడు మళ్ళీ వెంటనే. అంటే క్లయింట్ చెప్తున్నాడు, నేను మారుస్తున్నా, క్లయింట్ చెప్తున్నాడు, నేను మార్చేస్తున్నా. నేనెవరిని? ఆయన క్లౌడ్ ఇంజనీర్. క్లయింట్ని నేను అడిగా, ఏం క్లయింట్ ఎందుకే సార్కి సావకూడతావు అనవసరంగా అన్నా అని చెప్పేస్తే అది పెద్ద కంప్లైంట్ అయిపోయి అది AWS దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేశారు, AWS వాళ్ళు, అరే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయా వీళ్ళ మధ్య? అవునవును ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, క్లయింట్ ఏ టైంలో పడితే ఆ టైంలో మొత్తం మార్చేసేయమంటున్నాడు, మార్చేయమంటే మా క్లౌడ్ ఇంజనీర్స్కి కోపం వస్తుంది, ఎప్పుడు ఎలా మార్చాలో అర్థం కాక పిచ్చి పడుతుంది, సార్కి మార్చమంటాడు. మనం అంటే మార్చేది సింపులే అయినప్పటికి కూడా ఇసుక వచ్చేస్తుంది. ఇసుక తట్టుకోలేక AWSకి వెళ్ళిపోయింది అది మ్యాటర్. AWS వాడు ఏం చేశాడు, తెలివిగా ఆలోచించాడు. అమ్మ ఇట్లా కాదు, అసలు నువ్వు క్లాసులు మార్చుకోవటం ఏంది అంటే, క్లాసులో ఎప్పుడు మారుస్తున్నావు? లోడు తగ్గితే ఒక క్లాసులో, లోడు పెరిగితే మరొక క్లాసులోకి రమ్మంటున్నాడు. ఎవరు? క్లయింట్. లోడ్ అంటే ఏంది? రిక్వెస్ట్లు ఎక్కువ. ఇదిగో నీ డేటా మీద ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి అంటే, ఎక్కువ మంది కస్టమర్లు నీ డేటా యాక్సెస్ చేస్తున్నప్పుడు పెర్ఫార్మెన్స్ ఇష్యూ రాకుండా ప్రతి ఒక్కరికి ఆ డేటా యాక్సెస్ అయ్యే విధంగా ఉండటానికి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం మనం. రైట్ మనకు తెలుసు అది. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ మెయింటైన్ చేయడం వల్ల నాకు ఏ ప్రాబ్లం రాలా. కానీ కస్టమర్లు తగ్గిపోయారు, లెస్ కస్టమర్లు. దట్ మీన్స్ వాట్? లెస్ రిక్వెస్ట్, లెస్ లోడ్. ఇఫ్ ద లోడ్ ఈజ్ లెస్, ఓహోహో, ఇఫ్ ద లోడ్ ఈజ్ మోర్ ఎట్లా అన్నట్టు అనమాట. ఎక్కడ మన ఆటో స్కేలింగ్లో చూసినట్టు, లోడ్ ఈజ్ మోర్, లోడ్ ఈజ్ లెస్. అలాగే రిక్వెస్ట్స్ ఆర్ మోర్, రిక్వెస్ట్స్ ఆర్ లెస్. ఎప్పుడైతే నీ డేటా మీద రిక్వెస్ట్లు వస్తున్నాయో ఆ వచ్చే రిక్వెస్ట్ని ఒక అల్గారిథము క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఆ క్యాప్చర్, దట్ ఈస్ వన్ అల్గారిథం క్యాప్చర్ చేస్తుంది. ఇంటర్నల్గా వాడు ఉపయోగించే అల్గారిథమ్స్ ఎవరికి చెప్పడం.
ఆ క్యాప్చర్ చేసి ఇదిగో ఒక వ్యక్తికి చెప్తుంది, హే రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వెంటనే స్టోరేజ్ క్లాస్ చేంజ్ చేయి. క్లౌడ్ ఇంజనీర్కి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, క్లౌడ్ ఇంజనీరే తను పెట్టుకుంటాడు ఏజెంట్ని. ఈ ఏజెంట్ని పెట్టుకునేసరికి ఏజెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఏజెంట్కి ఎట్లా వస్తుంది రిప్లై? ఏం లేదు. రిప్లై ఎట్లా వస్తుంది తెలుసా? నీ ఇప్పుడు S3 బకెట్ ఉంది, ఓకే, ఈ డేటా ఉంది, ఈ డేటా మీద బాగా రిక్వెస్ట్లు వస్తున్నాయి, బాగా ఎక్కువగా, అంటే మోర్ మోర్ రిక్వెస్ట్లు. అప్పుడు మోర్ రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు ఈ అల్గారిథం ఏం చేస్తంటే, S3 అల్గారిథం డైరెక్ట్గా ఇదిగో ఈ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేసిద్ది, అరే బాబు ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి, నువ్వేమో గ్లేషియర్లో ఉన్నావు, గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్లో ఉన్నావు, కానీ గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్లో ఉంటే ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఆ డేటా వాళ్ళకి సక్రమంగా యాక్సెస్ అవ్వదు, పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తూ ఉంటుంది, ఈ లోపల క్లయింట్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయి గందరగోళం. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఎల్గారిథం ఏం చేస్తుందంటే ఈ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ వ్యక్తి ఏం చేస్తాడు, వెంటనే ఇప్పుడు అర్థం చేసుకుంటాడు, ఏంది అర్థం, లోడ్ ఎక్కువగా ఉంది, ఓకే, ప్రజెంట్ కరెంటు స్టోరేజ్ క్లాస్ ఏంది చెక్ చేసుకుంటాడు, గ్లేషియర్. ఓహో, అటైతే గ్లేషియర్కి పనిచేయదు ఇది. కాబట్టి వెంటనే ఈడేం చేస్తాడంటే వెంటనే గ్లేషియర్ నుంచి స్టాండర్డ్కి చేంజ్ చేసి పడేస్తాడు. అంటే ఇక మనం అవసరం లేదా, మనం అవసరం లేకుండానే ఈ పర్సన్ చేస్తాడు అంతా. ఓకే ఓకే, ఈ పర్సన్ని మనం ఇప్పుడు సెటప్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఈ పర్సన్ చూసుకుంటాడు ఇక. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, గొడవ గొడవగా స్టాండర్డ్ అని, స్టాండర్డ్ 1 జోన్ అని, స్టాండర్డ్ ఐఏ అని, గ్లేషియర్ అని, రెడ్యూస్డ్ రెడెండెన్సీ మనం మాన్యువల్గా చేసేవాళ్ళమే. ఇప్పుడు నుంచి మనం చేయాల్సిన అవసరంలా, రిక్వెస్ట్లు వస్తున్నాయా, రిక్వెస్ట్ ఆర్ మోర్, డైరెక్ట్గా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ క్యాప్చర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఈ సెటప్ వీడికి అందిస్తే వీడు వెంటనే లోడ్ ఎక్కువైంది కాబట్టి స్టాండర్డ్కి మారుస్తాడు క్లాస్ని. సరే, రెండోసారి ఒక 10 రోజుల తర్వాత ఏమైందంటే లోడ్ అనేది తగ్గిపోయింది, లెస్ అయింది. వెంటనే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, క్యాప్చర్ చేస్తే లోడ్ లెస్గా ఉంది, తక్కువ ఉంది. అప్పుడు వెంటనే వీడికి ఇన్ఫార్మ్ చేస్తే వీడు ఏం చేస్తాడు, చూసుకుంటాడు, ఏంటి లోడ్ తగ్గిందా, తక్కువగా ఉంది, రిక్వెస్ట్లు తక్కువగా ఉన్నాయి, కాబట్టి స్టోరేజ్ క్లాస్ అనేది గ్లేషియర్కి చేద్దాం. ఇప్పుడు రెడ్యూస్డ్ ఇది వద్దు, ఏది స్టాండర్డ్ వద్దు, ఎక్కువ ఖర్చు అయింది, గ్లేషియర్కి వెళ్దాం. అప్పుడు వీడు వెంటనే గ్లేషియర్కి చేంజ్ అవుతాడు అనమాట. అంటే ఆ స్టోరేజ్ క్లాస్ని మార్చేస్తాడు ఈ వ్యక్తి. ఓహో, అంటే వీడు ఇంటెలిజెంట్ లాగా ఉన్నాడే, ఇంటెలిజెంటే వీడు, మామూలు ఇంటెలిజెంట్లు కాదు. అక్కడ వచ్చే రిక్వెస్ట్లను బట్టి, అక్కడ వచ్చే లోడ్ని బట్టి స్టోరేజ్ క్లాసులని మార్చి పడేస్తున్నాడు. ఎస్ ఎస్, దానివల్ల ఏమైంది, మన క్లౌడ్ ఇంజనీర్స్కి శ్రమ తగ్గింది. ఓకే ఓకే, ఎస్, ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం, ఇంటెలిజెంటేనా, ఇంటెలిజెంటే, ఎస్. దాన్నే AWS వాడు వీడికి ఏం పేరు పెట్టాడంటే ఇంటెలిజెంట్ అని పెట్టాడు. అరే, అట్లాగే పెట్టాడా, అంతే, ఇంటెలిజెంట్ అని పెట్టాడు, ఈయన ఇంటెలిజెంట్ అన్నాడు. ఇంటెలిజెంట్ అని పెట్టి దాని పక్కనే TIR, ఇంటెలిజెంట్ టైర్ అన్నాడు. టైర్ ఆర్ టైర్ వాట్ ఎవర్ ఇట్, TIR, టైర్ టైర్, అదే 3 టైర్ ఆర్కిటెక్చర్, 4 టైర్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే అట్లాగే TIR.